మీ అబ్బాయి మ్యాచెస్‌లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ఆట తీరు ప్రదర్శిస్తున్నారు అని తెలిసినప్పుడు తాజాగా శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. ఒక్క రన్ తేడాతోనే అవునండి. ఇదయింది. అటువంటి సందర్భంలో మీకు తెలిసి ఎట్లా ఫీల్ అవుతారు మీరు? మీకు ఓపెన్‌గా చెప్పండి. అంటే ఓపెన్‌గా అంటే అండి నేనొక్కదాన్నే కాదుగా, అక్కడ 16 మంది తల్లులు ఉన్నారు, పిల్లల తల్లులు. అందరూ కోరుకుంటారుగా మా పిల్లలకి అవును. గెలవాలి అని. చివరి నిమిషంలో నేను ఒకటే అనుకున్నానండి. మా అమ్మాయి కూడా బాధపడింది. అమ్మ గెలవరు ఒక్క రన్ అంటే నేను ఒకటే చెప్పా, ఎంతమంది తల్లులు ప్రార్థన ఉంటదో వాళ్ళందరిది సఫలీకృతం అవుద్ది, ఇండియా గెలుస్తుంది అని చెప్పానండి. అలాగే గెలిచిందండి. మీ అబ్బాయి 3 వికెట్లు తీసాడు. అప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ ఒక వాస్తవం మాట్లాడాలండి. మరి నేనది నాకు అనుభవం లేదు. నాకున్న అనుభవం ప్రకారం చెప్పాలి అంటే మా అబ్బాయి డెఫెండమ్ ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఒక్క మ్యాచ్ నార్మల్ టీమ్ లో ఆడిచ్చండి, రంజీ అయినా ఆడిచ్చండి అని చెప్పి నేను విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కి కొన్ని రోజులు తిరిగానండి. నార్మల్ టీమ్ లో తీసుకోండి, ఒక్క రంజీ ఆడిచ్చండి, తను బౌలర్ కాబట్టి చాలు అందరికి తెలిసిద్దంటే. నేను తెల్లవారుజామున 2 గంటలకు లేచి 4 గంటలు ఫస్ట్ బస్ కి వచ్చేదండి విజయవాడ మా అబ్బాయిని తీసుకుని. 7:30 వరకు అక్కడ ఆయన మెయిన్ ఆయన ప్రాక్టీస్, పిల్లల ప్రాక్టీస్, రన్నింగ్ అయ్యే వరకు కూర్చుంటే ఒకటే చెప్పేవాళ్ళు, మీ అబ్బాయి ముందు ఇంకో 4 ఉన్నారండి అని. అలా అంటే మనం ప్రయత్నం చెయ్యాలి కదా, ఏదైనా ప్రయత్నం చేసి లేదు అనుకోవాలి. అలా కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయండి. నా కోరిక ఏంటంటే ఏదైనా సరే అండి, మన నార్మల్ టీమ్ తో ఒక స్టేట్ లెవెల్లో ఒక్కసారి యశ్వంత్ని తీసుకుని తనకి బౌలింగ్ ఎలా చేస్తాడన్నది అవకాశం కల్పించాలి, అది అందరికీ తెలియాలని నా కోరిక అండి. మరి అది భగవంతుడు ఎలా ఇస్తాడో తెలియదు, మన చేతుల్లో అయితే లేదు కదండి. నేను తిరిగి తిరిగాను ఎన్ని చేసినా మాకు నా స్థాయి నాది చాలలేదు, నా శక్తి చాలా అది ఉందండి. ఈ రోజుకైనా సరేనండి, ఎవరైనా అంటే నేను చెప్తా, ఇది కాదు ఆట అంటే, నార్మల్ టీమ్ లో తను బౌలింగ్ చేస్తే నార్మల్ మెయిన్ టీం వాళ్ళతో మా వాడు బౌలింగ్ చేసి యశ్వంత్ ఆ రోజు చూడాలని కోరికండి. ఒకవేళ అటువంటి అవకాశం వస్తే ఇండియన్ మెయిన్ క్రికెట్ టీమ్ లో బౌలర్ గా మీ అబ్బాయిని సెలెక్ట్ చేస్తున్నాం అనే వార్త మీకు వినిపించింది, ఎట్లా ఫీల్ అవుతారు? అది అసలు చిన్న విషయం కాదండి, భగవంతుడు దిగి వచ్చి చెప్పినట్టుగా భావిస్తానేనండి. అంతే అండి, సాక్షాత్ ఆ భగవంతుడి దిగి మా అబ్బాయిని పిలిచికెళ్ళినట్టుగా భావిస్తాను నేను. అంత దాకా కూడా అసలు ఒక స్టేట్ లెవెల్లో ఆడిస్తే కూడా తెలుసుద్దండి తన ప్రతిభ అనేది ఏంటో అక్కడ కనబరుస్తాడు. ఎందుకంటే నార్మల్ టీం వాళ్ళు తన బౌలింగ్ ఇప్పుడు బయటికి వెళ్ళి గల్లీ మ్యాచ్లు అన్ని ఆడుతున్నాడు. నేను చెప్తాను ఎక్కడికి వెళ్ళొద్దంట, అయినా సరే ఎవరు పిలిచినా ఫైనల్ మ్యాచ్లు వెళ్తాడు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బోల్డ్ మెసేజ్లు పెడతారండి. అవన్నీ ఏమొస్తాయండి, ఏం తెలుస్తుంది? వాళ్ళు ఆనందిస్తారు వాళ్ళు. మన ప్రజలందరూ ఆనందించి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చిన్న వాళ్ళు కూడా కూర్చుని మెయిన్ టీమ్ చూస్తా ఉంటారు. మెయిన్ ఇండియా టీము ఆడుతుంది, ఏ దేశం వాళ్ళైనా కష్టమే. ఏ దేశం వాళ్ళైనా ఆ టీం ఆడుతున్నారంటే ప్రతి ఒక్కడిది కష్టమే. వాళ్ళు మనం ఎంత ఆనందిస్తున్నాం, ఆ ఆనందంలో మా అబ్బాయి కూడా ఉండాలి అని నా కోరిక. ఇప్పుడు మామూలుగా మెయిన్ టీమ్ తాజాగా జింబాబ్వేతో మ్యాచ్ జరిగింది, మ్యాచ్ చూస్తాడండి? చూస్తాడు, మొత్తం మ్యాచ్ అంతా చూస్తాడు. మన వాళ్ళు 4లు 6లు కొట్టినప్పుడు మనోడి హావభావాలు ఎలా ఉంటాయి? అరుస్తాడు? చాలా బాగుంటాయండి. అరుస్తాడు, వాళ్ళు కొట్టలేదని గుద్దుతాడు, అన్నీ చేస్తాడండి. మిమ్మల్ని కూడా కొట్టేస్తాడేమో? నేను అసలు కూర్చోనండి, నేను చూడను. ఎందుకంటే అది కొంచెం ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరిది కష్టమే. మా అబ్బాయి కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా గెలిచినా అన్న నేను ఆనందిస్తాను. ఎందుకంటే అలాగనే కదా వాళ్ళు కూడా, మరి అది వాళ్ళకే ఉంటది కదండి. నేను అలా ఆలోచిస్తానండి. యశ్వంత్ నాయుడుది ఫైనల్ అంటే లైఫ్ గోల్ ఏమై ఉంటది అంటారు? గోల్ అంటే తను మంచిగా ఇప్పుడు పిల్లలందరికీ నేను క్రికెట్ నేర్పాలి, అడిగినా అడగకున్నా వాళ్ళందరికీ కూడా నేను ఒక టీముని రెడీ చేసి ఇవ్వాలి దేశానికి. మీరు అలా చెప్తున్నారు, నేను రాశాను, ఏం రాస్తారు చూద్దాం. చెప్పండి, వాట్ ఈస్ యువర్ లైఫ్ గోల్? నవ్వుతున్నాడు చూడండి. గోల్ ఇదేనా? చెప్పు, ఏదో రాయమని. నెంబర్ 1 గా ఉండాలి, జాబ్ చేసుకోవాలి, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, లైఫ్
జాబ్ చేయాలని కోరిక అంటండి. జాబ్ చేయాలి, క్రికెట్ ఆడాలంట. అంతే. ఫస్ట్ జాబ్ అంటండి ఫైనల్. రాశాడండి యశ్వంత్, వాట్ ఈజ్ యువర్ లైఫ్ గోల్ అని నేను రాసిస్తే ఫైనల్ గా జాబ్, లేటర్ మ్యారేజ్. ఓకే, ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేయాలి యశ్వంత్ నాయుడికి. తాజాగా ఈ T20 ఏషియా కప్ లో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అతనికి ఇచ్చినటువంటి ఒకటి. ది సర్టిఫికెట్ ఈజ్ ప్రౌడ్లీ అవార్డెడ్ మిస్టర్ రావూరి యశ్వంత్ నాయుడు, ప్లేయర్ ఆఫ్ ఇండియా అండ్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఫర్ లీడింగ్ ద టీమ్ టు విక్టరీ యాజ్ ఛాంపియన్స్ ఆఫ్ ది ADCA T20 Asia Cup 2026. The tournament was contested between India, Sri Lanka and Nepal and was held from 19th to 25th February 2026 at Barabati Stadium, Cuttack, Odisha, India. Organized by Asian Deaf Cricket Association. నిజంగా ఇది చాలు ఒక తల్లికి వారి కుటుంబ సభ్యులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. నా కొడుకు క్రికెట్ టీంలో ఇంతలా రాణించాడు, ఇంత మంచి చక్కటి ప్రతిభ కనబరిచాడు. ఇంకా ఏ తల్లికైనా ఎంత ఆనందం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మనం ఇందా నుంచి బేబీ గారితో మాట్లాడుతున్నాం. యశ్వంత్ మదర్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆనందం వెనుక ఆవేదన, నిరాశ, నిస్పృహ అన్నీ ఉన్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించాలి, ముందుకు రావాలి. గ్రామీణ క్రీడాకారులను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు మరి వారు కూడా ముందుకొచ్చి యశ్వంత్ నాయుడు ఆయన్ని సపోర్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి ఈ ఇంటర్వ్యూలో స్క్రోలింగ్లో అతని నెంబర్ పెడతాం, వాళ్ళ మదర్ది. మీరు కూడా మీ సపోర్ట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ కోరుకుంటుంది. ఇంకా రాణించడానికి, ఇంకా అత్యుత్తమ ప్రతిభ కనబరచడానికి శభాష్, యు ఆర్ ద బెస్ట్ అనే ఒక పదం వినిపిస్తే వారు ఎంతటి వారైనా ఇట్టే ఉప్పొంగిపోతారు. వారి ఆనందానికి, సంతోషానికి అవధులు ఉండవు.